ఇస్తాయి. కాటన్ దుస్తులు వేసి నమస్తే, వెల్కమ్ టు న్యాయం కోసం. ఈ మధ్యకాలంలో వృద్ధ తల్లిదండ్రుల్ని అసలు కొడుకులు కానీ కూతుళ్ళు కానీ చూసుకోవడం మానేశారు. వాళ్లకు భారంగా మారి బయట వృద్ధాశ్రమంలోనో లేకపోతే ఇంకెక్కడో వదిలేస్తున్నారు. లేదా ఆస్తుల తగాదాల వల్ల కూడా చాలామంది తల్లిదండ్రుల్ని చంపేస్తున్న సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తున్నాం. మరేంటి అసలు వృద్ధ తల్లిదండ్రుల్ని ఏ విధంగా చూసుకోవాలి? నిజంగా వాళ్ళని కనుక ఇబ్బంది పెడితే ఎటువంటి సెక్షన్స్ కింద కేసు నమోదవుతుంది, ఎటువంటి చర్యలు తీసుకుంటారు అనే అంశాల గురించి వాళ్ళ మన న్యాయం కోసంలో చర్చిద్దాం. మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు కొట్పల అయ్యప్ప గారు, ఎంటెక్, LLM, MBA, MA ఎకనామిక్స్, MA మాస్ జర్నలిజం అండ్ అడ్వకేట్. నమస్తే అయ్యప్ప గారు. నమస్తే మేడం. అయ్యప్ప గారు, ఈ మధ్యకాలంలో మనం చాలా చూస్తున్నాం. అండ్ సుప్రీంకోర్టు కూడా ఒక తీర్పు ఇచ్చింది, తల్లిదండ్రుల్ని చూసుకోకపోతే కనుక వాళ్ళకు కూడా కఠిన శిక్ష ఉంటుంది అని చెప్పి. ఏంటి, ఒకవేళ తల్లిదండ్రుల్ని కొడుకులు కానీ కూతుళ్ళు కానీ చూసుకోకపోతే ఎటువంటి శిక్షలు ఉంటాయి? కొడుకు కూతురు ఈ ఇద్దరిలో ఎవరికి ఎక్కువ రైట్స్ ఉంటాయి, చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది? ఖచ్చితంగా అండి, ఒక తండ్రికి తల్లికి పుట్టినటువంటి పిల్లలందరికీ కూడా తల్లిదండ్రుల పట్ల సమానమైనటువంటి బాధ్యతలు ఉంటాయి. చట్టం అనేది శిక్షించి తల్లిదండ్రులు చూడమనడం అనేది ఒక సిగ్గుచేటు. ఎవరి తల్లిదండ్రులు రక్త మాంసాలు కని పెంచినటువంటి పిల్లలు చూసుకోవాల్సిన బాధ్యత వారి పిల్లలకి ఉంటుంది. అట్లాగే తల్లిదండ్రులు వాళ్ళు ఎదగడానికి ఎంత సాగుతారో మీకు తెలుసు. కానీ చట్టం అనేది శిక్షించి దండించి మాత్రమే వాళ్ళు సరైన దారిలో పెట్టడం అనేది మన భారతీయ సంస్కృతి కాదు. అయినప్పటికీ కూడా మన చట్టాల్లో పేర్కొంటే సీనియర్ సిటిజన్ మెయింటెనెన్స్ యాక్ట్ 2007 ఏదైతే ఉందో, అలాగే పేరెంట్స్ కి వృద్ధ తల్లిదండ్రులకి కలిపి ఇచ్చినటువంటి యాక్ట్ ఇది 2007. ఇందులో ఉండేటువంటి ఒక సెక్షన్ 4 ప్రకారం ప్రతి ఒక్కరి తల్లిదండ్రుల్ని చూసుకోవాల్సిన బాధ్యత పిల్లల మీద ఉంటుంది. వాళ్ళు పిల్లల దగ్గర నుంచి మెయింటెనెన్స్ పొందేటువంటి హక్కు సెక్షన్ 9 ద్వారాగా ఉంటుంది. వాళ్ళు పిల్లలు కనుక చూడకపోతే సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం ఒక ట్రిబ్యునల్ అనేది ఉంటుంది. అందులో సెక్షన్ 5 ప్రకారం సీనియర్ సిటిజన్ మెయింటెనెన్స్ అండ్ సీనియర్ సిటిజన్ యాక్ట్ 2007 లో ఉండేటువంటి సెక్షన్ 5 ప్రకారం వాళ్ళు ఒక ట్రిబ్యునల్ ని ఆశ్రయించవచ్చు. ట్రిబ్యునల్ ని ఎలా ఆశ్రయించాలి అంటే, తల్లిదండ్రులు తమ పిల్లల్ని చూడలేదు అని చెప్పడానికి కొన్ని ఆధారాలు, వాళ్ళ ఆధార్ కార్డు, వాళ్ళు ఒక వాళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా వివరంగా ఒక పేపర్ మీద రాసి తమ పడుతున్నటువంటి కష్టాలన్నీ కూడా RTO గారు అని అంటారు. అంటే డివిజనల్ రెవెన్యూ అధికారి అండి. అంటే మండల స్థాయి కంటే కూడా పైన ఉండేటువంటి అధికారి పేరు. ఇప్పుడు మండల స్థాయి అధికారి కాదు. అంటే చాలా మంది చదువుకునేటువంటి తల్లిదండ్రులు ప్రోగ్రామ్ చూస్తారు కాబట్టి వాళ్ళ కోసం వివరంగా చెప్తున్నాను అనమాట. RTO గారు అంటారు. RTO గారు డివిజనల్ రెవెన్యూ ఆఫీసర్ గారు ఉంటారు. ఆయన దగ్గరికి వెళ్ళి మీరు ఈ దరఖాస్తుని ఆయనకి ఇచ్చినట్లయితే ఒక దరఖాస్తు కాపీ మీ దగ్గర పెట్టుకోవాలి. ఇచ్చినట్లయితే మీ పిల్లలకి ఎవరైతే తల్లిదండ్రులని చూడలేదో ఆ పిల్లలకి RDO గారు నోటీసులు పంపించి దాని మీద విచారణ చేయించి అక్కడ గ్రామ రెవెన్యూ అధికారులకి అలాగే మండల రెవెన్యూ అధికారులకి ఆదేశాలు జారీ చేసి ఖచ్చితంగా మెయింటెనెన్స్ ఇవ్వాలని సెక్షన్ 24 ప్రకారం వాళ్ళకి మెయింటెనెన్స్ ని ఇచ్చేటువంటి సెక్షన్ అది. దాని ప్రకారం ఆ యాక్ట్ లో ఉన్నటువంటి సెక్షన్ 24 ప్రకారం మెయింటెనెన్స్ ఎంత ఇవ్వాలనేది కూడా ఆయన డిక్లేర్ చేసి ఇస్తూ ఉంటారు. అయితే కొంతమంది ఎడ్యుకేటెడ్ ఉంటారు తల్లిదండ్రులు, కొంతమంది ఉండరు కదా. మరి ఆ అన్ఎడ్యుకేటెడ్ పీపుల్స్లో అయితే ఏంటి, ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళే ఇదంతా చూసుకుంటారా? వాళ్ళు చూసుకుంటారండి. మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్ యాక్ట్ 2007 లో ఉన్నటువంటి ప్రొవిజన్స్ అది RDO గారి కోర్టులోనే ఒక ట్రిబ్యునల్ ఉంటుంది. ఆ ట్రిబ్యునల్ లో మనం ఆశ్రయించినప్పుడు ఖచ్చితంగా ప్రతిదీ, అంటే మనం ఒక దరఖాస్తు రాయించుకోవడం తెలియాలి. దరఖాస్తు రాయటం రాకపోయినప్పటికీ కూడా మీరు RDO గారి కార్యాలయం ఎక్కడ ఉంటుంది మీ జిల్లాలో అని తెలుసుకుని అక్కడ మీరు ఆ కార్యాలయానికి వెళ్ళి, సార్ నాకు ఈ జరిగింది, మేము చదువుకోలేదు, మాకు రాయటం కూడా రాదు అంటే అక్కడ RDO గారి ఆఫీసులో ఇది రాయటానికి కూడా కొంతమంది ఉద్యోగులు ఉంటారు. వాళ్ళకి మీ సమస్య చెప్తే మీరు ఏమైతే చెప్పారో అవన్నీ నోట్ చేస్తారు. నోట్ చేసి ఒక రోజు విచారణ చేపడుతూ ఉంటారు. ఆ విచారణ చేపట్టి వాళ్ళు చేసినవన్నీ నిజాలని తెలిస్తే సెక్షన్ 23 ప్రకారం IPC ఇండియన్ పీనల్ కోడ్ లో ఉండేటువంటి సెక్షన్లు అనుసరించి వాళ్ళ తల్లిదండ్రులు చూడలేనటువంటి వ్యక్తుల్ని బయటికి గెంటేసిన వాళ్ళకి 3 నెలలు కఠిన కారాగార శిక్ష అనేది కూడా
కోర్టులు విధిస్తాయండి. ఆర్డీఓ గారు ఇచ్చినటువంటి ట్రిబ్యునల్లో ఉన్నటువంటి విచారణలో ఉన్నటువంటి అంశాల మీద. ఓకే, రైట్. వృద్ధ తల్లిదండ్రుల్ని పిల్లలు కనుక చూసుకోకపోతే ఏం చేయాలి, వాళ్ళు ఎవరిని ఎలా కన్సల్ట్ చేయాలి, ఒకవేళ కొట్టినా కూడా ఎటువంటి శిక్షలు ఉంటాయనే అంశాల గురించి వాళ్ళ న్యాయం కోసంలో మనం చర్చిస్తున్నాము. దీనికి సంబంధించి ఎవరికైనా ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్స్కి కాల్ చేసి మీరు అడ్వకేట్ గారితో మాట్లాడి సలహాలు తీసుకోవచ్చు. ఓకే, ఐపు గారు, చాలామందిని ఇవాళ రేపు తల్లిదండ్రుల్ని కొడుతున్న దాఖలాలు కూడా మనం చూస్తున్నాము. బండరాయితో మోదడం, లేకపోతే ఆస్తుల తగాదాల విషయంలోనూ వాళ్ళని ఇబ్బందులు పెడుతున్నారు. కొట్టినా కూడా శిక్ష ఉంటుందని అంటున్నారు కదా, అంటే ఇప్పుడు ఆ కొట్టినట్టు ఏంటి, ఒకవేళ ప్రూఫ్ ఉంటే ఓకే, ప్రూఫ్ లేనప్పుడు? ప్రూఫ్ అనేది లేకపోవడం, కొట్టినప్పుడు దెబ్బలు తగలగానే తల్లిదండ్రులు వాళ్ళ దగ్గరలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి జాయిన్ అవ్వాలి. ఓకే, జాయిన్ అయితే అక్కడ ఎమ్మెల్సీ అనేది రాస్తారు, కన్సర్న్స్ పోలీస్ స్టేషన్ కి ఫిర్యాదు వెళ్తుంది. దెబ్బలు లేనప్పుడు ఏంటి అని అడుగుతారు. అంటే కొడతారు కానీ కనిపించకుండా ఉంటాయి కదా కొన్ని. పిడిగుద్దులు కొట్టడం, దవడ మీద కొట్టడం, ఇటువంటివన్నీ కూడా కొన్ని దెబ్బలు కనిపించేవాళ్ళు. వాళ్ళు మానసికంగా ఏ రకంగా వేధిస్తున్నారో ఆ రకంగా మీకు జరిగినటువంటి అన్యాయాన్ని ఆర్డీఓ గారు కొట్టు ట్రిబ్యునల్ వెళ్ళి ట్రిబ్యునల్ ఆశ్రయించి ట్రిబ్యునల్ ఆయన విచారణ చేపట్టి ఒక రిపోర్ట్ ఇస్తారు. ఆ రిపోర్ట్ ఆధారంగా కూడా పోలీసు వారికి ఫిర్యాదు చేసి కేసును నమోదు చేయించుకోవచ్చు. ఒక కాల్ చూద్దామండి. మాధవి లైన్ లో ఉన్నారు. హలో హలో హలో, నమస్కారం అమ్మా. నమస్తే అండి. మాధవి గారు, మీ సమస్య ఏంటి చెప్పండి. అదే మా అమ్మళ్ళు కొంచెం ఆస్తి ఇవ్వట్లేదమ్మా, అమ్మ నన్ను చనిపోయిండ్రు. హలో, ఎవరమ్మా ఆస్తి ఎవరు ఇవ్వట్లేదండి? అదే అమ్మ నాన్న చనిపోయారు. ఎంత ఉంది మీకు? పొలం ఎంత ఉంది? ఆస్తులు ఏమున్నాయి? ఎందుకు ఇవ్వట్లేదు? ఎవరు ఇవ్వట్లేదు? నాన్నకా? మీ నాన్నగారు అమ్మగారు కాలం చేశారని చెప్తున్నారు మీరు. అవును సార్, అవును సార్. ఇప్పుడు ఆస్తి ఎవరి దగ్గర ఉంది? మీ నాన్నగారు ఉన్నటువంటి నాన్న ఎవరికి రాయలేదు సార్, పని చేసుకున్నారు వాళ్ళు. ఎవరు? అన్నలు పని చేసుకొని కట్టేసుకున్నారు. ఓకే, పంచుకుని కట్టుకున్నారు. మీరు అది పంచాయతీకి సంబంధించి ప్రాపర్టీ అయితే పంచాయతీ అధికారికి ఫస్ట్ కంప్లైంట్ ఇవ్వండి. అలాగే మీ కలెక్టర్ గారికి కూడా కంప్లైంట్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మా ప్రాపర్టీలో అన్యాయంగా పంచాయతీ వారు పర్మిషన్ ఇచ్చారు, కరెంటు వారు పర్మిషన్ ఇచ్చి అన్యాయంగా మాకు చెందవలసినటువంటి స్థలంలో వాళ్ళు కబ్జా చేసి ఇలాగ చేశారని చెప్పి మీకు వాటా ప్రకారం మీకు రావాల్సింది ఎంత ఉందో దాని ప్రకారం మీరు రెండింటిని ఆశ్రయించండి. అప్పటికి రాకపోతే మీరు పార్టీషన్ సూట్ అనేది మీరు కోర్టులో వేసుకోవచ్చు అండి. మీరు ఒక మ్యాజిస్ట్రేట్ కోర్టులో ఒక న్యాయవాదిని సంప్రదించి ఈ లెటర్లన్నీ పెట్టినప్పటికీ కూడా వాళ్ళు రాజీకి వచ్చి మీకు న్యాయం చేయకపోతే మీరు కోర్టుని ఆశ్రయించండి ఈ ఆధారాలన్నీ ప్రకారం. ఓకే, ఆస్తుల విషయంలో ఎలా ఫాలో అవ్వాలి కోటిపల్లి గారు? ఎందుకంటే ఇప్పుడు మాధవి విషయం అని కాదు, చాలా మంది ఆస్తుల విషయంలో కూడా చాలా తగాదాలు జరుగుతుంటాయి. సరే, అట్లాంటి తగాదాలు రాకుండా ముందుగానే మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ ఆస్తి పంపకాలు అనేది ఒక అన్నదమ్ములకే కాకుండా ఈ ఆడపిల్లలు కూడా ఉన్న వాళ్ళు ఉంటారు కదా, మరి వాళ్ళకి ఎలా పంచాలి? ఇప్పుడు ఆస్తుల విషయంలో ప్రతి తల్లిదండ్రులకి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను మన ప్రోగ్రామ్ ద్వారా. నాకు వచ్చి కేసులన్నీ కూడా చాలా వరకు, సార్ మా అబ్బాయి ఆస్తి రాయించుకుని మమ్మల్ని చూడట్లేదు, తల్లిదండ్రులు ఇలా బాధలు పడుతూ ఉన్నారు. నేను వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తున్నానండి, తల్లిదండ్రులు చూడవలసిన బాధ్యత, కనీసపు బాధ్యత మీ మీద ఉంది. మీరు చూడకపోతే రేపొద్దున మీ పిల్లలు చూడరు. కానీ ఇది మోరల్ గా చెప్పుకునే విషయం. కానీ చెప్పాలంటే ప్రతి తల్లిదండ్రులు నేను ఒకటి చూస్తున్నా, ఎటువంటి గిఫ్ట్ డీడ్ గాని అలాగే సెటిల్మెంట్ గాని రాయొద్దు అని చెప్తున్నాను. ఎప్పుడు కూడా తల్లిదండ్రులు తన సెక్యూరిటీ బాధ్యత ప్రకారం ఏదైనా రాయవలసి వస్తే అందులో సెక్షన్ 23 అనేది ఒకటి ఉంటుందండి. ఇది సీనియర్ సిటిజన్ మెయింటెనెన్స్ యాక్ట్ ఏదైతే ఉందో 2007 ప్రకారం 23 ఉంది. దీనికి కూడా ట్రిబ్యునల్ లో విచారించి ఒకవేళ గిఫ్ట్ కానీ ఏదైనా రాసినప్పుడు అవి డైరెక్ట్ గా చాలా మంది ఏం చేస్తారంటే ఈ దస్తావేజు లేఖల ద్వారా రాయించుకుంటారు. అవన్నీ కాదు, ఏ ప్రాపర్టీ రాసినా వీలునామా ప్రకారం మాత్రమే రాయండి. వీలునామా కాకుండా డైరెక్ట్ సెటిల్మెంట్ కానీ గిఫ్ట్ డీడ్ కానీ రాయొద్దని నేను కోరుతూ ఉన్నాను. రాసినప్పటికీ కూడా పూర్తి అధికారాలు ఇవ్వకుండా దాంట్లో కొన్ని కండిషన్స్ పెట్టుకుని ఇవ్వండి. ఒకవేళ చాలా మంది అంటారు, సార్ నేను సెటిల్మెంట్ రిజిస్ట్రేషన్ చేశాను మా పిల్లలకి, నేను దాంట్లో నన్ను చూడకపోతే నేను ఆస్తి వెనక్కి తీసుకుంటానని చెప్పి నేను రాశాను,
కండిషన్ ప్రకారం నేను రిజిస్ట్రేషన్ రద్దు చేసుకోవచ్చు అంటే డైరెక్ట్ గా రిజిస్ట్రేషన్ ని రద్దు చేసుకోలేరు. ఓకే, అది గమనించాలి. అలాగా రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి మనంతటా మనం రద్దు చేసుకునేటువంటి రిజిస్ట్రేషన్ చెల్లదు అని చెప్పి చట్టం చెప్తుంది. ఒక వీలునామా మాత్రమే అలా రద్దు చేసుకోవచ్చు, కానీ కండిషన్స్ ఉన్నప్పటికీ కూడా డైరెక్ట్ గా రద్దు చేసుకునేటువంటి అధికారం తల్లిదండ్రులకు లేదు. అందువల్ల చూస్తున్నటువంటి ఎవరైనా సరే సెటిల్మెంట్ ఇప్పుడు లేఖర్లు చెప్తారు అలా కండిషన్ పెట్టేసుకుంటే మళ్ళీ మీరు ఎప్పుడు కలిసి అప్పుడు వెనక్కి తీసుకోవచ్చు అని, అవన్నీ అబద్ధాలు. అలా రాసుకోవడానికి లేదు. ఎలా అంటే అలా రాసుకున్న తర్వాత దానికి ట్రిబ్యునల్ ఆశ్రయించి ఆ ట్రిబ్యునల్ ని వచ్చి ఇచ్చినటువంటి సెక్షన్ 23 ప్రకారం ఇచ్చినటువంటి ఆ రిపోర్టు దాన్ని తీసుకెళ్లి మళ్ళీ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ కోర్టులో వేసుకుని అక్కడ మ్యాజిస్ట్రేట్ కోర్టు ద్వారా ఆధారాలన్నీ పరిశీలించి అవన్నీ నిజమని తేలితే అది కోర్టు ద్వారా మాత్రమే ఆ రిజిస్ట్రేషన్ ని రద్దు చేయించుకోవాలి. అట్లా కాకుండా రిజిస్ట్రేషన్ రద్దు చేయించుకుంటే 1908 రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారం అది చెల్లదు. అందువల్ల చాలా మంది కండిషన్ పెట్టుకుని వాళ్ళే రద్దు చేసుకుని మళ్ళీ వేరే వాళ్ళకి రాసుకుంటాం అని చెప్పి అలా రాసిన రిజిస్ట్రేషన్ అయ్యి కూడా చట్ట ప్రకారం అయితే చెల్లదు. అది అందువల్ల ఎవరైనా సరే పిల్లలకి ఆస్తులు రాసినప్పుడు సాధ్యమైనంత వరకు కూడా వీలునామా రిజిస్ట్రేషన్ ప్రకారం మాత్రమే రాయించుకోండి. వీలునామా ఎన్నిసార్లు అయినా రద్దుపరచుకోవచ్చు, ఎన్నిసార్లు అయినా సరే వేరే వాళ్ళకి రాసుకోవచ్చు. ఆ హక్కు వీలునామాకు మాత్రమే ఉంటుంది కాబట్టి వీలునామా ప్రకారం మాత్రమే ఆస్తుల్ని ట్రాన్స్ఫర్ చేయాలి. అలాగే గిఫ్ట్ డీడ్ అనేది పర్మనెంట్ ట్రాన్స్ఫర్ అనేది ఒకటి ఉంటుంది, అది టెంపరీ అనేది ఒకటి ఉంటుంది. టెంపరీగా కొన్ని కండిషన్స్ పెట్టుకుని ఆ కండిషన్స్ ప్రకారం గిఫ్ట్ కింద రాసుకోవచ్చు, గిఫ్ట్ డీడ్ కింద అని రాసుకోవచ్చు. కండిషన్స్ కనుక వాళ్ళు ఒబే కాకపోతే అప్పుడు మీరు ట్రిబ్యునల్ ద్వారా మీరు రక్షణ పొంది మీ ఆస్తిని మీరు వెనక్కి తీసుకోవచ్చు, ఎలాగ కోర్టు ద్వారాగానే. నెక్స్ట్ కాల్ చూద్దాం. లక్ష్మి గారు లైన్ లో ఉన్నారు. హలో చెప్పండి లక్ష్మి గారు, మీ సమస్య ఏంటి? టీవీ వాల్యూమ్ తగ్గించి డైరెక్ట్ గా ఫోన్ లో చెప్పండి మీ సమస్య ఏంటో. అదే ఆస్తులు బొగ్గుల్లో ఆస్తులు ఉన్నాయి. అది ఫస్ట్ పార్టీషన్ అయిపోతే పనిచేసుకున్నారు ఎవరిదాలు 4 అన్నదమ్ములు. తల్లిదండ్రులు తీసింది ఒక 2 ఎకరాలు 4 స్థలాలు ఇవి కొద్దిగా ఉన్నాయి. ఓకే అండి, అవి గవర్నమెంట్ ఇవ్వలేదండి. మేడం మీ టీవీ వాల్యూమ్ తగ్గించండి. లక్ష్మి గారు ముందే చెప్పాను, టీవీ వాల్యూమ్ తగ్గించి డైరెక్ట్ గా ఫోన్ లో చెప్పండి మీ సమస్య ఏంటో అని. అది కోర్టులో 5 సంవత్సరాలు పూర్తి అయిపోయింది సార్. ఇప్పుడు అవి ఏంటంటే వాళ్ళు ఇప్పుడు ఇమ్మంటే ఇవ్వట్లేదండి. మా ముద్రాంతములకే కానీ ఆయనకి ఇచ్చే ప్రసక్తి లేదని చెప్పేసి అంటున్నారండి. మీరు కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులను కనుక పాటించకపోతే మీరు కన్సర్న్స్ ఆ కోర్టు జడ్జిమెంట్ ఆధారంగా వాళ్ళకి పట్టాదారు పాస్బుక్ ఏమన్నా ఉంటే మీరు ఎంఆర్ఓ గారికి ఆ కోర్టు కాపీని మీరు పంపించి కోర్టు కాపీ ద్వారా మీరు లెటర్ అనేది రాయండి. మీరు ఎంఆర్ఓ గారు న్యాయం చేయకపోతే ఆర్టీఓ గారి దగ్గర నుంచి కలెక్టర్ గారి దాకా వెళ్ళండి. కలెక్టర్ గారి దగ్గర నుంచి న్యాయం చేయకపోతే అక్కడ కూడా మీకు న్యాయం జరగకపోతే అప్పుడు కోర్టులో మీరు పొజిషన్ సూట్ అనేది వేసుకోవాలండి. మీకు పొజిషన్ ఇవ్వమని అప్పుడు కోర్టు పొజిషన్ మీకు ఇవ్వలేదు ఇవ్వమని చెప్పి ఆర్డర్స్ అనేది ఉత్తర్వులు అనేది ఇస్తుందండి. ఒకవేళ కోర్టు నుంచి కూడా వాళ్ళకి ఎంఆర్ఓ గారిని కూడా ఆ పట్టాదారు పాస్బుక్ వాళ్ళు కూడా పార్టీల కింద చేర్చి పొజిషన్ వేసుకోండి. ఓకే అయిపు గారు, ఇప్పుడు ఒకవేళ ఇంట్లో నుంచి చూసుకోకుండా తరిమేశారే అనుకోండి, వాళ్ళు ఎవరిని కన్సల్ట్ అవ్వాలి? ఒకవేళ అలా బయటికి తరిమేస్తే కనుక పిల్లలు చూసుకునే బాధ్యతని వాళ్ళు నిర్వర్తించకపోతే కనుక భారతదేశంలో చట్టాలు అసలు ఏం చెబుతున్నాయి, ఎటువంటి చట్టాలు ఉన్నాయి, వాళ్ళపైన ఎటువంటి చర్యలు తీసుకోవచ్చు? మనకి అనేక చట్టాలు ఉన్నాయండి. ఇప్పుడు సీనియర్ సిటిజన్ యాక్ట్ 2007 అందులో సెక్షన్ 24 ప్రకారం ఎవరైనా పిల్లల్ని అయిపు గారు ఒక కాలర్ తర్వాత మనం మాట్లాడదాము. హలో, మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? వెంకటేష్ గారు చెప్పండి సార్. చెప్పండి. హలో, సమస్య ఏంటో చెప్పండి సార్. వెంకటేష్ గారు సార్ నమస్తే సార్. నమస్తే అండి. నమస్కారం సార్. ఏం లేదు సార్, చిన్న ల్యాండ్ ఇష్యూ ఉంది. చెప్పండి. అది మేము అంటే 2 సంవత్సరాల క్రితము సార్ 2 సంవత్సరాల క్రితం మా మదర్ చనిపోయారు. మీ అమ్మగారా? మా మదర్ చనిపోయారు సార్. 2 సంవత్సరాల క్రితం మా మదర్ చనిపోయారు. అయితే ఇప్పుడు మా మదర్ బతుకున్నప్పుడు మేము ల్యాండ్ మా పెళ్లికి మేము మార్చలేదు సార్. సార్ మీ టీవీ వాల్యూమ్ తగ్గించరా ప్లీజ్? అలాగే సార్, అలాగే.
హలో. ఇప్పుడు మాట్లాడండి మీ సమస్య. సార్ అయితే సోషల్ క్రితం మదర్ చనిపోయారు సార్. అయితే నాయన చనిపోయినప్పుడు మదర్ పేరు మీద మార్చాము. మదర్ చనిపోయిన తర్వాత మళ్ళీ మేము మార్చుకోలేదు సార్. అయితే మేము హైదరాబాద్ లోనే పుట్టి పెరిగాము. మా ల్యాండ్ వచ్చేసి ఊర్లో ఉంది, నాగర్ కర్నూలు జిల్లాలో. అయితే ఇప్పుడు అది ఫ్యామిలీ లీగల్ సర్టిఫికేట్ అడుగుతున్నారు సార్ వాళ్ళు. అవునండి, మీ మదర్ యొక్క డెత్ సర్టిఫికేట్ అలాగే ఎఫ్ఎంసి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అనేది మీరు విఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళి ఒక అప్లికేషన్ ఉంటుంది, అప్లికేషన్ పూర్తి చేసి ఒక అఫిడవిట్, నోటరీ అఫిడవిట్ తీసుకుని ఇంట్లో కుటుంబ సభ్యుల యొక్క ఆధార్ కార్డులు, నోటరీ అఫిడవిట్, అలాగే మీ అమ్మగారు చనిపోయినటువంటి డెత్ సర్టిఫికేట్, ఇవన్నీ దానికి అప్లికేషన్ ఫామ్ ఇవన్నీ ఫిల్ చేసి ఇస్తే మీకు ఖచ్చితంగా ఎఫ్ఎంసి అనేది ఆర్ఐ గారు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ గారు ఎంక్వైరీ చేసి పిల్లలు ఎంతమంది ఉన్నారు వారసులు వాళ్ళందరినీ చేర్చి మీకు ఒక ఎఫ్ఎంసి ఇస్తారు. ఆ ఎఫ్ఎంసి ద్వారాగా మీ మదర్ డెత్ సర్టిఫికేట్ ఎఫ్ఎంసి ద్వారా ఎగ్జిక్యూట్ చేసుకుని ఆ డాక్యుమెంట్ల ప్రకారం మీ మదర్ పేరు మీద ఉన్న డాక్యుమెంట్ ప్రకారం మీరు పార్టీషన్ చేసుకోవాలండి. ఓకే, అయిపోయిన ఇంతకుముందు మనం చట్టాల గురించి మాట్లాడుతున్నాము. తల్లిదండ్రుల్ని కనుక కొట్టి పంపించేస్తే బయటికి ఎటువంటి శిక్షలు పడతాయి? అదే సెక్షన్ 24 ప్రకారం తల్లిదండ్రులు కనుక బయటికి గెంటేస్తే వాళ్ళకి 3 నెలలు జైలు శిక్ష అనేది ఉంటుంది. అలా కాకుండా వాళ్ళని కొడితే ఇండియన్ పీనల్ కోడ్ లో మనకు సుప్రీం కోర్టు కానీ హైకోర్టు కానీ అనేక జడ్జిమెంట్స్ ఉన్నాయి. ప్రతి జడ్జిమెంట్ లో కూడా మొన్న రీసెంట్ గా కూడా సుప్రీం కోర్టు ఇచ్చినటువంటి తల్లిదండ్రుల పట్ల నిర్లక్ష్యంగా వహిస్తే వాళ్ళ యొక్క శాలరీ నుంచి కూడా కట్ చేసి ప్రభుత్వం వారే డైరెక్ట్ గా వాళ్ళ అకౌంట్ లో జమ చేయాలని చెప్పి జడ్జిమెంట్స్ కూడా ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు అయితే చాలా మంది బయటకు వచ్చి నీతి కబుర్లు చెప్తూ ఉంటారు కానీ తల్లిదండ్రుల్ని చూడటంలో చాలా మంది విఫలం అవుతుంటారు. ఈ మధ్యన చాలా జడ్జిమెంట్స్ ఇచ్చినాయండి. అత్తగారుల్ని కానీ అదే తల్లిదండ్రుల్ని చూడకపోతే వేరే కాపురం పెట్టమని అడిగినా కూడా విడాకులు ఇవ్వచ్చు అండి. ఇటువంటి చట్టాలన్నీ కూడా చాలా వచ్చినాయి. రైట్, నెక్స్ట్ కాల్ చూసాక మాట్లాడదాం. చిన్నప్ప లైన్ లో ఉన్నారు. హలో చిన్నప్ప గారు, చెప్పండి మీ సమస్య ఏంటో. అదే మేడం, మా మమ్మీ గారికి సెకండ్ మ్యారేజ్ అయింది. హలో చెప్పండి. మా నాన్నగారు గవర్నమెంట్ జాబ్, రిటైర్డ్ అయ్యారు. మళ్ళీ ఇద్దరు విడిపోయి వేరే వేరే పెళ్లి చేసుకున్నారు. అప్పటి నుంచి మా నాన్నగారికి మళ్ళీ పిల్లలు ఉన్నారు. నేను మరి మా తల్లిదండ్రులు తండ్రి ఆస్తి ఖచ్చితంగా వస్తుందండి. మీరు మొదటి భార్య అంటే మీ చట్ట ప్రకారం వాళ్ళు విడిపోయినప్పటికీ కూడా మీ తండ్రి గారికి యొక్క సంతానం కాబట్టి ఖచ్చితంగా మీ తండ్రి గారికి ఉన్నటువంటి ఆస్తులు, ఆయన స్వార్జిత ఆస్తులు అన్నిటిలో కూడా మీకు వాటా ఉంటుంది. అలాగే మీ తండ్రి గారి యొక్క తండ్రి గారు పూర్వీకుల ఆస్తి నుంచి కూడా వాటా ఉంటుందండి. మీ తండ్రి గారికి నుంచి మీకు వాటా ఎలా ఉంటుందంటే ఆయన స్వార్జితం అయ్యి ఆయన మీకు రాస్తేనే మీకు వాటా వస్తుందండి. అలా కాకుండా ఆయన రాయకపోతే మీకు వాటా రాదు. అలా కాకుండా మీ తండ్రి గారికి ఆస్తులు ఉంటే వెనక భార్య ఉన్నటువంటి పిల్లలకి ముందు భార్య ఉన్న పిల్లలకి ఇద్దరికి కూడా సమానంగా ఆస్తులు అనేది వస్తుందండి. ఓకే, సో ఇలాంటి సమస్యలతో కూడా చాలామంది సతమతం అవుతూ ఉంటారు. అంటే ఒక మ్యారేజ్ చేసుకున్నారు, విడిపోయారు, మళ్ళీ ఇంకో మ్యారేజ్ చేసుకున్నారు, ఈ ఆస్తి మాకు వస్తుందా లేకపోతే వాళ్ళకి వస్తుందా, మొదటి భార్యకు వస్తుందా అని చెప్పి చాలా సందేహాలు ఉంటాయి కదా. ఇప్పుడు మొదటి భార్య ఎవరైతే ఉన్నారో వాళ్ళ చట్ట ప్రకారం విడాకులు తీసుకుని విడిపోయిన తర్వాత వాళ్ళు రెండో పెళ్లి చేసుకున్నప్పటికీ కూడా మొదటి భార్యకి తల్లిదండ్రుల యొక్క ఆస్తులు ఎవరైతే ఇప్పుడు మొదటి భార్య యొక్క భర్త ఎవరైతే ఉన్నారో ఆ భర్త నుంచి ఆ పిల్లలు కూడా వారసత్వంగా ఆస్తులు అనేవి వస్తూ ఉంటాయి. వారసత్వంగా వచ్చేటువంటి ఆస్తులు ఒకవేళ ఆయనకి తన పుట్టిన సంతానానికి అందరికీ కూడా సమాన వాటాలని చెప్పి వీళ్ళనామా ఏదన్నా రాసి చనిపోతే ఆ పిల్లలందరికీ సమాన వాటాలు ఉంటాయి. ఆయన ఎవరికి రాయకుండా చనిపోతే ఖచ్చితంగా పిల్లలందరికీ సమానంగా వాటాలు ఉంటాయి. అండ్ ఈ మధ్య చట్ట ప్రకారం విడాకులు పొంది ఉంటారు. భార్యని చేసుకున్నాక లీగల్ గా డైవర్స్ తీసుకుని రెండో పెళ్లి చేసుకుంటేనే మాత్రమే. అలాగే లీగల్ గా కాకుండా డైవర్స్ తీసుకోకుండా అక్రమమైనటువంటి సంబంధం అంటారు దాన్ని. రెండో ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుంటే దాన్ని అక్రమమైన సంబంధం అంటారు. దాన్ని చట్టం అనేది యాక్సెప్ట్ చేయదు. అలాంటి ఉన్నప్పటికీ కూడా వాళ్ళని రెండో భార్య కింద కూడా పరిగణించవద్దు అని చెప్పి కోర్టులు కొన్ని చట్టాలు చెప్తాయి. ఒకవేళ అక్రమ సంతానంగా వాళ్ళు పరిగణిస్తారు, కానీ వాళ్ళకు కూడా వాటా ఉంటుంది. రైట్, నెక్స్ట్ కాల్ చేద్దాం. లక్ష్మి లైన్ లో ఉన్నారు ఘట్కేసర్ నుంచి. హలో మేడం, నమస్కారం మేడం. నమస్తే, మాట్లాడండి. మరి మా నాన్నగారు చనిపోయారండి. ఆయనకి 2 ఎకరాలన్నర పొలం ఉంది. ఆయన బతుకున్నట్టుగా 3 కూతుర్లు పెట్టారు, కొడుకులు లేరు. అయితే ఆయన జరగట్లేదని ఏడిస్తే పెద్ద కూతురు పెట్టలేదు, 2 ఆమె చిన్న ఆమె మేము పెట్టాము ఇద్దరము. ఇప్పుడు ఆయన అమ్ముకోకుండా చనిపోయాడు. మా పెద్దక్క ఇప్పుడు సంతకం పెట్టినట్టుంది. మరి తిరిగి మా పొలం మాకు ఎలా వస్తుందండి?
మీ పొలాన్ని అంటే మీ నాన్నగారికి వెనక్కి తిరగ రాశారండి మీరు? తిరిగి రాసావండి. ఓకే అండి. తిరిగి రాస్తే మళ్ళీ మీ నాన్నగారు చనిపోయారు కాబట్టి ఆయన డెత్ సర్టిఫికేట్ మీ ఎఫ్ఎంసి ప్రకారం మీకు పార్టీషన్ అనేది ముగ్గురు పిల్లలకి కూడా సమానమైనటువంటి వాటాలు వస్తాయండి. అంటే మరి ఆయన అంతకు ముందే మా ముగ్గురికి రాసి తిరిగి ఇచ్చాం కదండి. అయితే అప్పుడు అక్కడ మాది ఆంధ్ర అండి. అయితే ఇప్పుడు అక్కడ లాయర్లు ఏమంటున్నారంటే అది చెల్లదు, మళ్ళీ మీ అక్క మీకు తిరిగి రిజిస్ట్రేషన్ చేస్తేనే మీకు చెల్లిద్ది, లేకపోతే చెల్లదు, లేకపోతే మిగతా 2 భాగాలు ఉన్నాయి కదండి, 3 భాగాలు మళ్ళీ ముగ్గురు సేమ్ తీసుకోవాలా. మా అక్కకి అలాగనే ఉందండి, మళ్ళీ ఫస్ట్ పెట్టింది. అవునండి. మీ అక్కగారు ఆ రిజిస్ట్రేషన్ ని ఇప్పుడు ఆమెకి ఇచ్చిన వాటా కాబట్టి మీరు అది కోర్టులో చూపించుకోవచ్చు ఆధారంగా. మా నాన్నగారికి మీరు వెనక్కి ఎలా రాసిచ్చారో అవన్నీ కూడా కోర్టుకి చూపించుకుంటే దాన్ని కూడా వాటా కిందే పరిగణించి మీ నాన్నగారికి మిగతా వాటాల్ని మీకు పార్టీషన్ కింద చేస్తారండి మీ ఇద్దరికి. ఓకే, అయిపు గారు, ఇప్పుడు వృద్ధాశ్రమంలో కూడా చాలా మందిని వదిలిపెడుతున్న దాఖలాలు మనం చూస్తున్నాం కదా. సో అలాంటి వాళ్ళకు కూడా శిక్ష ఉంటుందా? ఖచ్చితంగా అండి. వాళ్ళకి మెయింటెనెన్స్ ఇవ్వాలండి. తల్లిదండ్రుల్ని ఇంటి నుంచి బయటికి గెంటేయడం, తల్లిదండ్రులకు ఉన్నటువంటి హక్కుల్లో తమ ఇంట్లో తాము ఉండొచ్చు, తమ పిల్లల దగ్గర నుంచి మెయింటెనెన్స్ పొందొచ్చు. ఇవన్నీ కూడా వాళ్ళ ప్రాథమికమైనటువంటి హక్కుల్లో ఒక భాగం అండి. అలా కాకుండా వృద్ధాశ్రమంలో పెట్టినప్పటికీ కూడా వాళ్ళని పోలీసులు ఆశ్రయించారు, నన్ను ఇంట్లో లేకుండా వృద్ధాశ్రమం గెంటేశారని. వాళ్ళకి మెయింటెనెన్స్ కూడా వాళ్ళు పొందొచ్చు అండి పిల్లల దగ్గర నుంచి. వాళ్ళకి కనీసపు జీవన ప్రమాణాల కోసం వాళ్ళకి జీవించడానికి కావాల్సినటువంటి వసతులు కావాల్సినటువంటి ఖర్చుల్ని వాళ్ళ పిల్లల దగ్గర నుంచి పొందేటువంటి హక్కు వారికి ఉంటుందండి. అండ్ ఇంకోటి అయిపు గారు, ఇప్పుడు కొడుకు కూతురు ఇద్దరు ఉన్నప్పుడు ఈ కొడుకు కూతురులో తల్లిదండ్రులను చూసుకునే బాధ్యత ఎవరికి ఎక్కువగా ఉంటుంది? కూతురు కంపల్సరీ చూసుకోవాలని ఏమైనా ఉంటుందా కొడుకు చూసుకోకపోతే? కొడుకు చూసుకోకపోతే కూతురు చూసుకోవాలి అలా కాదండి. ఒకవేళ మెయింటెనెన్స్ కి వెళ్తే ఇద్దరి దగ్గర నుంచి కూడా సమానంగా వాళ్ళు మెయింటెనెన్స్ పొందవచ్చు. ఎందుకంటే తల్లిదండ్రులు యొక్క ఆస్తులు కూతురికి కొడుక్కి సమాన వాటాలు అన్నప్పుడు కేవలం కూతురు మాత్రమే చూడకూడదు, కొడుకులు మాత్రమే చూడాలనేది ఈ రూల్ కాదండి. అయితే ఆస్తులు లేవనుకోండి అయిపో గారు, ఇప్పుడు ఇద్దరికి అసలు తల్లిదండ్రులకి ఏమీ ఆస్తి లేదు, పిల్లలు సంపాదించిందే వాళ్ళకి వాళ్ళు ఉంటున్నారు అని అనుకోండి, అప్పుడు మరి ఆ తల్లిదండ్రులు ఎవరి దగ్గర ఉండాలి? ఎవరి దగ్గరని కాదండి, వాళ్ళకి ఎవరికి నచ్చితే వాళ్ళ దగ్గర ఉండొచ్చు. దాన్ని ఎవరు క్వశ్చన్ చేసే అధికారం లేదు. వాళ్ళ కొడుకు దగ్గర ఉండొచ్చు లేదా కూతురు దగ్గర. కానీ భరణం అనేది అది వాళ్ళకి వచ్చేటువంటి మెయింటెనెన్స్ అనేది ఏదైతే ఉందో అది ఇద్దరి దగ్గర నుంచి పొందడానికి అదే ఆర్డీఓ ట్రిబ్యునల్ దగ్గర నుంచి ఇద్దరి దగ్గర నుంచి పొందొచ్చు వేరుగా ఉంటే. ఎవరో ఒకళ్ళ దగ్గర ఉంటున్నారు అనుకోండి, ఆర్డీఓ పూర్తి స్థాయిలో విచారించి వాళ్ళకి వీళ్ళకి సమానంగా అంటే వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలు, ఇప్పుడు ఒక సపోజ్ డైలీ వేజెస్ ఉన్నటువంటి ఒక కార్మికుడి యొక్క తల్లిదండ్రులు వేశారనుకోండి, ఆయనకు వచ్చేటువంటి జీతపత్యాల నుంచి ఎంత ఇమ్మని చెప్పి కోరుతుంది. అంతేగాని ట్రిబ్యునల్ కూడా పూర్తి స్థాయి విచారణ చేపట్టిన తర్వాత మాత్రమే వాళ్ళని మెయింటెనెన్స్ ఎంత ఇవ్వాలనేది డిసైడ్ చేస్తుందండి, వాళ్ళకి వచ్చే ఆదాయ పరిమితులు. నెక్స్ట్ కాల్ చూద్దాం. హేమంత్ లైన్ లో ఉన్నారు. హలో. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, మాట్లాడండి. మేము ముగ్గురం అండి. యాక్చువల్ గా ఒక బాబు, ఇద్దరు అక్కలు. హలో, చెప్పండి సార్. సో మా ఫాదరు నాకు అగ్రికల్చర్ ల్యాండ్ రాయించాడు అనమాట. సో ఇప్పుడు రాయించిన తర్వాత మా సిస్టర్స్ దగ్గర నుంచి ఏమైనా మేము తీసుకోవాలా? యాక్సెప్టబుల్ గా వాళ్ళు యాక్సెప్ట్ చేశారు అని, లేదంటే మా ఫాదరే నాకు డైరెక్ట్ గా రాశారు. సో ఇలా అలా కాదండి. ఇక్కడ ఒక విషయం గమనించాలి. మీ నాన్నగారికి ఆయన స్వార్జితపు ఆస్తి అయితే ఎవరు అవసరం లేదండి. అవునండి, మా ఫాదర్ రిటైర్డ్ అయిన తర్వాత అగ్రికల్చర్ ల్యాండ్ తీసుకున్నారు. సో అగ్రికల్చర్ ల్యాండ్ ఆయన స్వార్జితపు ఆస్తి, ఆయన కొనుక్కున్న ఆస్తి కాబట్టి మీకు డైరెక్ట్ గా రాస్తే మీ సోదరుల యొక్క సంతకాలు అయితే అవసరం లేదు. అలా కాకుండా మీ నాన్నగారికి పూర్వార్జితం నుంచి వచ్చినటువంటి ఆస్తులు ఏదైతే ఉన్నాయో వాళ్ళకి మీరు ఏదైతే సెటిల్మెంట్ చేసుకుంటారో వాళ్ళకి డబ్బు ఇచ్చినట్టు మీరు సెటిల్మెంట్ రిజిస్ట్రేషన్ లో చూపించుకోవాలండి. మా సిస్టర్స్ నుంచి ఎలాంటి సిగ్నేచర్స్ అవసరం లేదు కదండి. మీ నాన్నగారు స్వార్జితపు ఆస్తి అయితే ఎలాంటి సిగ్నేచర్స్ అవసరం లేదండి. స్వార్జితపు ఆస్తి కాకపోతే వాళ్ళు మీ సోదరులు కూడా సమానమైన వాటాలు ఉంటాయి కాబట్టి వాళ్ళని ఒప్పించుకుని పార్టీషన్ రిజిస్ట్రేషన్ లో వాళ్ళకి ఏదంతో కొంత డబ్బు ఇచ్చినట్టుగా వాళ్ళు పార్టీషన్ చేయించుకోవాలండి సెటిల్మెంట్ కింద. ఓకే, అయిపు గారు, చివరిగా
అసలు తల్లిదండ్రుల్ని మనం ఇబ్బంది పెట్టొద్దు, వాళ్ళ బాధ్యత మనదే అని చెప్తున్నారు. ఒకవేళ వాళ్ళు నిజంగా ఇక్కడ లేకుండా ఏదైనా అవుట్ ఆఫ్ కంట్రీలో ఉన్నప్పుడు వాళ్ళని వృద్ధాశ్రమంలో ఉంచొచ్చా? ఒకవేళ వాళ్ళల్లో ఉంచితే కూడా అలా కూడా ఏమైనా శిక్షలు పడే అవకాశాలు ఉంటాయా? ఒక కాల్ తర్వాత చూద్దాం. నెక్స్ట్ కాల్. హలో హలో శ్రీనివాస్ గారు చెప్పండి సార్. మరి మా పేరు మొగపూడి శ్రీనివాసరావు అండి. ఓకే అండి. మరి సార్ నా పేరు ముళ్ళపూడి శ్రీనివాసరావు అండి. చెప్పండి సార్. మరి మా బావగారు చనిపోయాడండి. ఆ ఆస్తి మా బావగారి పేరు మీద ఉంది. మా అక్కయ్య గారికి ఏమన్నా 3 మగపిల్లలు, ఒక ఆడపిల్ల. ఓకే అండి. తీసుకుని భార్య వాళ్ళ పిల్లలు అందరికీ కూడా పార్టీషన్ చేసుకోవాలండి, సమాన వాటాలు కింద. సమాన వాటాలు అంటే పిల్లలు ఇద్దరు ఒప్పుకోవట్లేదు సార్ ఆడపిల్లకి ఇవ్వాలంటే. మరి ఆడపిల్లకి కూడా వెళ్తుంది కదండి ఆస్తి. ఒకవేళ ఆడపిల్లకి కనుక పసుపు కుంకుమ లాంఛనాల కింద కట్నం కింద ఏమన్నా ఆస్తి ఇస్తే దాన్ని కూడా ఇప్పుడు చూపించుకోవచ్చు అండి. దీంట్లో ఏమి ఇవ్వలేదు సార్, ఏమి ఇవ్వకపోతే కూతురు కూడా సమానమైనటువంటి వాటా అనేది ఉంటుందండి. వాళ్ళకేమన్నా పెరాలసిస్ వచ్చిందండి. ఆమెకి ఎవరు చూస్తలేదు. పెద్ద కొడుకును కూతురే చూస్తున్నారు, 2 కొడుకులు అసలు చూస్తలేదు. అదే చెప్పాను కదండి. ఇప్పుడు ఆర్టీఓ కోర్టులో మెయింటెనెన్స్ కు వేసుకుని ఆ ఆస్తులు నేనున్నంత కాలం నాకు నా భర్త యొక్క ఆస్తులు దాని నుంచి వచ్చే ఆదాయం అంతా కూడా నాకే ఉండాలి అని చెప్పి మీరు ఆర్టీఓ కోర్టులో మీరు వేసుకోవచ్చు అండి. ఆర్టీఓ గారి దగ్గరికి వెళ్ళి మెయింటెనెన్స్ ట్రిబ్యునల్ అనేది ఒకటి ఉంటుంది. దాంట్లో మీరు ఆశ్రయించి అట్ల నుంచి వచ్చేటువంటి ఏదైతే ఆదాయ మార్గాలు ఉన్నాయో ఆ ఆదాయాన్ని ఆమె జమ చేసుకోవచ్చు అండి. ఆ తర్వాత ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి ఇవ్వచ్చు అండి తనకు. రైట్. నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో 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 నమస్తే అండి. నమస్తే అండి, మీ సమస్య ఏంటో చెప్పండి. మేడం ఫస్ట్ నాకు మ్యారేజ్ అయింది మేడం. మ్యారేజ్ అయినప్పటి నుంచి ఆ తర్వాత నుంచి మా తల్లిదండ్రులకి నాకు 3 పిల్లలు పుట్టారండి. మా తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చిన ఆస్తి నుంచి కొంచెం ఉంటే అది అన్నిసి తనకించి రిజిస్టర్ డాక్యుమెంట్ రైట్ ద్వారా రాపించి కొంత లీగల్ గా ఇల్లీగల్ గా కొంత అమౌంట్ ఇవ్వడం జరిగిందండి. నేటికి 20 సంవత్సరాలు అవుతుంది, 21 సంవత్సరం అవుతుందండి. అతను దూరంగా ఉన్నా, నేను దూరంగా ఉన్నానండి. వేరే వాళ్ళు వచ్చి నన్ను పని పెట్టుకుంటారు, కూలి నెలలు ఇచ్చి ఆ తరఫు నుంచి ఎన్ని పోసారు బాగోలేదు, నేను కిడ్నీలు ఫెయిల్ అయిపోతే వాళ్ళ దగ్గర వాళ్ళే చూసుకున్నారండి. అప్పుడు ఈ రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ నాకు ఎవరైతే చూసుకుంటారో వాళ్ళకి రాస్తామండి మిగతా పొలం ఉంటే. రైట్. అయ్యప్ప గారు మీ సజెషన్ ఏంటి చివరిలో? ఇప్పుడు వీలునామా అనేది రాసుకోవచ్చు అండి. అదే నేను చెప్పాను కదండి. ఒకవేళ ఎవరో చూస్తున్నారని చెప్పి వాళ్ళ మీద భరోసాతోటి ఆస్తి రాసిన తర్వాత వాళ్ళు చూడకపోవచ్చు కాబట్టి మీరు వీలునామాలో కూడా కండిషన్స్ పెట్టుకుని రాసుకోండి. వీలునామా ఎన్నిసార్లు అయినా రాసుకోవచ్చు, ఎన్నిసార్లు అయినా రద్దుపరచుకోవచ్చు. అందువల్ల దయచేసి ఈ ప్రోగ్రామ్ చూస్తున్న ప్రతి తల్లిదండ్రులు కూడా చెప్తాం, పిల్లల మీద ఎంత నమ్మకం ఉన్నప్పటికీ కూడా మీరు గిఫ్ట్ కానీ అలాగే సెటిల్మెంట్ కానీ రాయొద్దు. ఏదైనా సరే ఆస్తులు పిల్లలకి రాయాలనుకున్నప్పుడు వీలునామా ద్వారా మాత్రమే రాయమని మా ప్రైమ్ 9 ఎక్స్పీఎల్కి నేను కోరుతూ ఉన్నాను. రైట్ అండి, థ్యాంక్ యూ. లైవ్లో పార్టిసిపేట్ చేసినందుకు చాలా మంచి సజెషన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ. ఇవాళ న్యాయం కోసం వచ్చే వారం మరొక అంశంతో న్యాయం కోసంలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. సమ్మర్లో గుడ్డు వత్తిని. గుడ్డు ప్రతి సీజన్ లో సూపర్ హిట్ కదా.